ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ యూనివర్సిటీస్ నాశనం కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. పబ్లిక్ రంగం అంటేనే ఆయనకు అసహ్యం ఎందుకో. అది ఏదైనా సరే, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్. తెలుసు కదా మన పబ్లిక్ సెక్టర్ ఎట్లా నాశనం అయిపోయిందో, సహకార రంగం ఎట్లా నాశనం అయిపోయిందో. ఈరోజు యూనివర్సిటీస్లో అడ్మిషన్కి పోవడానికి కూడా ఎవరు పిల్లలు సిద్ధంగా లేరు. ఆ యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్లో ఒక్కరో ఇద్దరే ఫ్యాకల్టీ ఉంటారు. నువ్వు ఎంఏ ఏం నడుపుతావు? ఈ క్రమంలో సామాజిక శాస్త్రాలే పనికిరావన్నాడు ఆయన. అంతకంటే దుర్మార్గమైన ప్రకటన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు అంటారా? దాని ప్రభావం ఎంత ఉంటుంది కాలేజీల మీద, పిల్లల మీద? అన్నీ పుట్టగొడుగుల్లాగా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ వచ్చి మీకు ఈరోజు స్కూల్లో మీకు మంచి మ్యాథ్స్ టీచర్ దొరకడం కష్టంగా ఉంది. ఒక స్కూల్లో మంచి మ్యాథ్స్ టీచర్ కావాలంటే ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలి ఆ టీచర్. ఎంఎస్సి మ్యాథ్స్ యూనివర్సిటీలో చేయగలడే కానీ ఇంజనీరింగ్ కాలేజీలో చేయలేరు. అందుకని హైయర్ ఎడ్యుకేషన్ అనేది సమాజానికి ఒక దిక్సూచి లాంటిది. మీకు టాప్ క్వాలిటీ టీచర్స్, టాప్ క్వాలిటీ ఎకానమిస్ట్, టాప్ క్వాలిటీ సోషియాలజిస్ట్, ఫిలాసఫర్స్, పోయిట్స్, ఇంజనీర్స్, రీసెర్చ్ అక్కడ జరగాలి. మన ఎస్ఆర్ఎం కాలేజీలో క్వాంటమ్ వ్యాలీ అని ప్రచారం చేసి అదొక ఏంటది, ఒక బొమ్మని పట్టుకొని ఫోటో వేసుకొని క్వాంటమ్, అసహ్యం వేస్తుంది చూస్తే. మొత్తం డ్రామా, ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారం డ్రామా. ఇంకా దానికి వాళ్ళ మీడియా ఉంది, 4-5 టీవీ ఛానళ్ళు, 2 డజన్లు యూట్యూబర్లు, 2-3 పత్రికలు. ఆహా ఓహో క్వాంటమ్ ఏముంది క్వాంటమ్ అమరావతిలో? రండి నేను తీసుకెళ్తాం, నేను చూపిస్తాం. క్వాంటమ్ టెక్నాలజీ గురించి 5 నిమిషాలు మాట్లాడమనండి లోకేష్ని, మేము మాట్లాడతాం పక్కన నిలబడుకొని. అంటే నిరంతరము ప్రజల్ని ఏదో ఒక నినాదాలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం. మొదటి 5 ఏళ్ళు చూస్తే ఏమైంది? కనీసం ఒక 14-15 దేశాల్లో అప్పుడు వెళ్ళింది స్పెషల్ ఫ్లైట్స్లో. ఇంకా అంతకుమించి ఐ వోంట్ గో బియాండ్ దట్. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గుర్తుంది కదా మీకు, 15 నుంచి 19 వరకు నా కౌంట్ 14 దేశాలు. పోయిన ప్రతి చోట ఇది టోక్యో, ఇది సింగపూర్, ఇది షాంఘై, అక్కడ పోయిందంతా ఇదే. కౌలాలంపూర్, పానిట్ సిటీ ఏదన్నా ఉందా? సింగపూర్ అంటే ఇంక మొత్తం అది అంతా ఎంత కాదు సింగపూర్తో ఉన్న లాలూచి. రాజమౌళి సెట్టింగ్స్, డిజైన్ కాంపిటీషన్స్ అంటూ లండన్, జపాన్ వాళ్ళతో మాకీ అసోసియేట్స్, నార్మన్ అండ్ ఫాస్టర్ అంతా చేసుకొని వచ్చి ఇప్పుడు ఏమన్నాడు ఆయన, నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుంది, మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరి ఇదే మాస్టర్ ప్లాన్ చేసింది ఇందుకే, ఈ ప్రాంతానికే. నువ్వు ప్రపంచ దేశాలన్నీ తిరిగింది ఈ సిటీకే, గ్రాఫిక్స్ అన్నీ చూపించింది దీనికే. ఈరోజు నేను అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుందంటే అప్పుడన్నా మీరు అబద్ధం చెప్పి ఉండాలి, ఇప్పుడన్నా అబద్ధం చెప్తూ ఉండాలి. రెండూ కెనాట్ బి సేమ్. రెండూ అబద్ధాలే. అంటే రెండోది ఇప్పుడు కొంచెం మున్సిపాలిటీ కావచ్చు, ఇది ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీగా మిగిలిపోవచ్చు, ఒక 3 లక్షలు 4 లక్షల టౌన్గా మిగిలిపోవచ్చు. కాబట్టి అప్పుడు చెప్పింది పెద్ద అబద్ధం. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలేది నిజం. అదనంగా 50,000 ఎకరాలు తీసుకోకపోతేనేది అబద్ధం. 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ కడతా అంట ఆయన. అంతే, మున్సిపల్ 3 లక్షలు దాటితే మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది ఇప్పుడున్న చట్టం ప్రకారం. ఈ మధ్యలో కొత్తగా విపరీతంగా వాడుతున్న పదం బుల్లెట్ ట్రైన్స్. విన్నారు కదా, అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్స్ పరుగులు తీస్తాయి. వాడు ఎవడో ఒకడు వచ్చాడు మన సెంట్రల్ మినిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీకి, వాడికి బుర్ర ఉందో లేదో, 70 నిమిషాల్లో అమరావతి నుంచి. అసలు అమరావతి ఎక్కడుందో చెప్పరా ఫస్ట్. బుల్లెట్ ట్రైన్ వాడు ఏముందని, బస్టాండ్ ఉందా? మీరు గుంటూరు బస్టాండ్లోకి వెళ్ళి, విజయవాడ బస్టాండ్లోకి వెళ్ళి అమరావతి అనే బోర్డు చూసి బస్సు ఎక్కి టికెట్ తీసుకోండి, ఎక్కడికి పోతారో? నేను ప్రశ్న వేసా. మీరు నంబర్ 301 ఏదో విజయవాడలో ఉంటుంది, గుంటూరులో ఉంది. సింపుల్గా అడుగుతున్నాం మిమ్మల్ని, గుంటూరు విజయవాడ బస్టాండ్లోకి వెళ్ళి అమరావతి అనే బోర్డు చూసి, లేకపోతే ఎంక్వైరీలు అడిగితే చెప్తారు ఆ ప్లాట్ఫామ్ మీదని, టికెట్ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్తారు? పాత అమరావతికి వెళ్తారు కదా, దానికి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఆ చరిత్రను వాడుకొని, ఆ హిస్టరీ, ఆ గ్లోరీ పాతదాన్నంతా వాడుకొని దీనికి అమరావతి అని పేరు పెట్టి అమరావతి సెర్చ్ కొడితే ఆ అమరావతిలో ఉన్న బుద్ధుడు విగ్రహం పైన కనిపిస్తుంది. మరి ఇక్కడేముందని అంటే ప్రచారం చూడండి, ప్రచారము, మభ్య పెట్టడం ఇవన్నీ. ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్స్ అనేటివి, ఒక బుల్లెట్ ట్రైన్కి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అహ్మదాబాద్ టు ముంబై
జరుగుతూ ఉంది. దాని కాస్ట్ ఎంత అండి తెలుసునా అండి? ఏదైనా చదివినారా? అంటే ఇప్పుడు పెద్ద వార్తల్లో రావడంలో అది ఇనాగ్రేషన్ టైంకి వస్తుంది. 2027లో ఫస్ట్ ఫేజ్ ఇనాగ్రేషన్ అవుతుందంటున్నారు. కిలోమీటర్కి 225 కోట్లు యాజ్ ఆఫ్ నౌ దానికి ఉన్న అంచనా. 1,00,000 పైబడి కోట్ల ప్రాజెక్ట్ అది. అహ్మదాబాద్ టు విజయవాడ ముంబై ఇప్పుడు నడుస్తున్నటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 1,00,000 పైచులకు కోట్లు. అందులో కోట్లు అప్పు జపాన్ బ్యాంక్ నుంచి. అండ్ మొత్తం జపాన్ ఏజెన్సీసే దాని కన్స్ట్రక్షను, తర్వాత ట్రైన్స్ కానీ ఇది రన్ చేయడం. అది ఆయనకు గుజరాత్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రధానమంత్రి ఇంట్రెస్ట్ తీసుకొని 80,000 కోట్లు అప్పు తెచ్చి నడిపిస్తున్నాడు. సో మనకి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా కానీ 1,00,000 కోట్లు. ఇప్పుడు ఇంకా కాస్ట్ పెరుగుంటే 1,00,000 కోట్లు అయితే అవుతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. పెట్టే పరిస్థితి ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు? మరి అది అంత అత్యంత ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ అయిందా? అక్కడ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్లాన్ చేసి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంట. అంటే వీళ్ళు ప్రజల్ని మరీ అంత అమాయకులు అనుకుంటున్నారా? ఏం చెప్పినా నడుస్తుంది అనుకుంటున్నారా? పత్రికలు కూడా అట్లే రాస్తున్నాయి. ఇంత తాటికాయంత అక్షరాలు పెట్టి పైన చేస్తున్నాయి ప్రచారం, మభ్యపెట్టడం. ఈ క్రమంలో ఈ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు కదా, యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాం, మళ్ళీ డైవర్ట్ అయినాం, సారీ. ఇప్పుడు 100వ వార్షికోత్సవం జరిగినారు. 50 ఎకరాల స్థలాన్ని ఈజీగా ఎవరికి అప్పచెప్పిందండి? విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను గీతమ్మకి అప్పచెప్పింది. ఎక్కడైనా జరుగుతుందా ఇది? అదొక ప్రైవేట్ యూనివర్సిటీ. వాళ్ళ ట్రాక్ రికార్డు హైదరాబాద్లో వాళ్ళు పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కరెంటు బిల్లు కట్టలా వాళ్ళు. 140 కోట్లు ఎంతో, 14 కాదు ఎక్కువ. అది పార్ట్ పేమెంటు. టోటల్ బకాయిలు 140+ కోట్లు బకాయిలు. అది విశాఖపట్నంలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఒక తీర్మానంతో తీసేసుకుంటాడు. ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే వైస్ ఛాన్సలర్ ఎట్లయినాడు? ఎంపీ అండదండలతో. అంటే రాజకీయ అండదండలు లేకపోతే నువ్వు వైస్ ఛాన్సలర్ కాలేవు. ఇప్పుడు ఏ యూనివర్సిటీకైనా అదే పరిస్థితి. ముందుగా బాలకృష్ణ అల్లుడిది ఎంపీది. సో ఎంపీ మనిషి వీసీ. సో వీసీ ఏం చేసినాడు? ఆంధ్ర యూనివర్సిటీకి అంతో ఇంతో కొంత ఆదాయం వస్తున్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దీన్ని మూసేసినాడు. గీతం వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చే అప్లికేషన్ అక్కడ పెట్టుకోండి, రేపటి నుంచి డబ్బు వాళ్ళు తీసుకోండి. ఓకే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ని తీసుకుందాం. వీళ్ళు ఈరోజు నిన్న కూడా పేపర్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీస్ రీసెర్చ్ హబ్స్ కావాలని ఇంత పెద్ద టైటిల్ ఉంది డక్కన్ క్రానికల్ చూస్తే. ఆంధ్ర యూనివర్సిటీ పెట్టిన 64 కోట్లు ఖర్చు పెట్టిందంట మొన్న ఆ వార్షికోత్సవానికి. 64 కోట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వాల.